This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. SWP ఇది చాలా మందికి ఒక ఫేవరెట్ ప్రోడక్ట్. ఇన్ఫాక్ట్ మా దగ్గరకు వచ్చి మ్యూచువల్ ఫండ్ కాదు మాకు SWP కావాలని అడుగుతారు. అంత ఫేమస్ అయిపోయింది. మ్యూచువల్ ఫండ్ కంటే SWPనే ఫేమస్. మ్యూచువల్ ఫండ్ లో ఇట్లా SWPలో డబ్బులు పెట్టగానే ప్రతి నెల మనకి డబ్బులు సాఫీగా వచ్చేస్తాయి అని చెప్పేసి మనం రకరకాల క్యాలిక్యులేటర్స్ రకరకాల మంది ఈ సోషల్ మీడియాలో మీ అందరికీ చూపించారు. అసలు మ్యూచువల్ ఫండ్ లో SWP ఒకటి ఉంది అని అంటే జీవితంలో మనకి ఏ ఇబ్బంది లేదు అని ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ చేశారు. కానీ ఆ SWP లో ఉండేటువంటి ఆ ఒడుదుడుకులేంటి, అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు మన డబ్బు SWP సోకాల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టి ఆ SWP జర్నీ చేస్తున్నప్పుడు మన పోర్ట్ఫోలియో తీసుకెళ్లేటువంటి ఆ వాలటాలిటీ ఏంటి, ఇది చాలా మందికి తెలియదు. ఇది ఈ వీడియో మీకోసం కొన్ని గంటల పాటు ఈ మ్యాథ్ మొత్తం వర్కౌట్ చేయడానికి లిటరల్గా గంటల సేపు పట్టింది. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు అసలు SWPలో మనము సోషల్ మీడియాలో చూసేది ఏ విధంగా కనపడుతుంది, కానీ రియల్ లైఫ్ లో మనం చూసేది ఏ విధంగా ఉంటది అనే దాన్ని ఒక రియల్ లైఫ్ డేటా తోటి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను మ్యూచువల్ ఫండ్ పేరు చెప్పను, ఏ ఫండ్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అది ఒక మంచి వెల్ నోన్ ఓల్డ్ లార్జ్ క్యాప్ ఫండ్. 2008 నుంచి అంటే ఇక్కడ నుంచి దాదాపు 18 సంవత్సరాల కింద నుంచి 2008 ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను. ఓకే, అక్కడి నుంచి బ్యాక్ టెస్టింగ్ రియల్ అనేవి డేటాస్ తో బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటూ వచ్చాం. సో డేటాస్ మొత్తాన్ని అదే విధంగా మనం ఏ విధంగా పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకుంటే సేఫ్ గా కూడా ఉంటుంది, వీటన్నిటిని కూడా అన్నిటిని ఈ వీడియోలో మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది అందరూ చూపించేటువంటి ఒక SWP క్యాలిక్యులేటర్. 1 కోటి రూపాయలు మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టామనంటే 50,000 నెలకి అంటే 6% రిడిమ్షన్ చేశామనంటే, సంవత్సరానికి 5% ఇంక్రీజ్ చేశామనంటే, 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అని అంటే, మీరు దాదాపుగా లాస్ట్ 18 సంవత్సరాల్లో 1,68,00,000 విత్డ్రా చేయంగా 2,94,00,000 ఇంకా మీ అకౌంట్ లో ఉంటాయి. ఇది కదా అందరూ చెప్పేది. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈ SWP అనేది ఎలా పనిచేసింది అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక చిన్న విషయాన్ని మీకు డిస్క్లైమర్ గా చెప్పాలనుకుంటున్నాను. సో బేసిక్ ఇక్కడ నేను ఏదో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం నా ఉద్దేశం కాదు. కేవలం మీరు ఒక ప్రోడక్ట్ లో పెట్టుబడులు పెట్టే ముందు దాంట్లో ఉండేటువంటి రిస్క్ ను కూడా, ఇప్పటిదాకా అందరు మంచిగా చెప్పారు కదా మ్యూచువల్ ఫండ్ అమ్మితేనే నాకు డబ్బులు వస్తాయి, కానీ ఆ మ్యూచువల్ ఫండ్ లో ఉండేటువంటి వోలటాలిటీని కూడా మీరు అర్థం చేసుకునే విధంగా నేను ఫస్ట్ ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో బేసిక్ గా నేను ఈ కేసులో ఏం చేశామనంటే, ఒక మంచి పెద్ద లార్జ్ క్యాప్ ఫండ్ లో 1 కోటి రూపాయల కార్పస్, అఫ్ కోర్స్ ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు పెద్దదైనప్పటికీ ఈ రోజులో మనం 1 కోటి రూపాయలతో మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది కాబట్టి 1 కోటి రూపాయల కార్పస్ తోనే మొదలు పెట్టాం. 1 కోటి రూపాయల కార్పస్ మనము నెలకి 50,000 చొప్పున 5% యాన్యువల్ రేట్ ఆఫ్ ఇది తోటి మనం క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడుతున్నాము. జూన్ 1వ తారీఖు నిన్నటి NIV క్లోజింగ్ వరకు కూడా క్యాలిక్యులేట్ చేశాం. నేను వీడియో చేసేది 2వ తారీఖు జూను, నిన్నటి NIV క్లోజింగ్ వరకు కూడా క్యాలిక్యులేట్ చేశాం. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫస్ట్ కేసు ఏంటి అని అంటే, మార్కెట్ లో డిఫరెంట్ ఫాల్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్ సినారియోస్ నుంచి తీసుకుంటున్నాం. ఒకవేళ మన మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్ ఒక్కొక్కరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో పెట్టుంటారు కదా. కొంతమంది 2008లో పెడతారు, కొంతమంది 2015, కొంతమంది 2024, ఇట్లా రకరకాల టైం ఫ్రేమ్స్ లో పెడతారు కదా. సో ఈ మార్కెట్ లో ఉన్నటువంటి వాలటాలిటీ జస్ట్ స్టార్ట్ అయ్యే ముందు కనుక పెట్టుబడి పెట్టుంటే ఎట్లుంటది అని చెప్పేసి ఇక్కడ కేస్ స్టడీగా చూపిస్తున్నాను. సో బేసిక్ గా మనం గమనిస్తే 2008లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫాల్ అనేది మనం గమనించాం. దాదాపుగా ఆ ఫాల్ యొక్క పీక్ ని మళ్ళీ దాటి పైకి వెళ్ళటానికి 5 సంవత్సరాల టైం పట్టింది. అండ్ ఆ టైంలో దాదాపుగా 60% ఫాల్ అనేది మన మార్కెట్ లో గమనించాం. ఇది ఫాల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి 2015లో మనకి 2015 మార్చిలో ఒక పీక్ ఫామ్ చేసి మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి 24% కరెక్ట్ అయి అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ కావటానికి దాదాపుగా 2 సంవత్సరాల టైం పట్టింది. అండ్ దాని తర్వాత మన కోవిడ్ ఫాల్ అంటే అందరూ కేవలం 2020 చూస్తారు, కానీ యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనిస్తే 2018 పీక్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని ప్రాపర్ గా అప్ సైడ్ సర్వైవ్ కావడానికి 2018లో ఫామ్ అయిన పీక్ సెప్టెంబర్ లో మళ్ళీ దాని బ్రేక్అవుట్ అనేది 2020 నవంబర్లో జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల టైం. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్నటువంటి కన్సాలిడేషన్ 16% ఫాల్ వచ్చింది. సో కరెంట్ మార్కెట్ సినారియో కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం 2024 సెప్టెంబర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మన యాక్చువల్ డేటాస్ ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. సో SWP మనం ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ గా బ్లైండ్ గా స్టార్ట్ చేసామని అనుకోండి, అంటే 1 కోటి రూపాయలు తీసుకెళ్లి ఏదో XYZ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ లో పెట్టేసాం అనుకోండి. 2008
జనవరి మార్కెట్ మంచి పీక్ లో ఉన్న టైంలో ఏమైంది, మన నెలకి 50,000 రూపాయలు ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసాం. 5% అడిషనల్ ఇంక్రీజ్ అంటాం కదా, అంటే మనం ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ రిడీమ్ చేస్తాం కదా ఎవ్రీ ఇయర్. సో దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాము. సో ఓవరాల్ ఏమైంది అని అంటే మార్కెట్ లో మనం పెట్టుబడులు పెట్టి రిడీమ్షన్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ కరెక్ట్ అవుతూ కిందకి రావడం మొదలుపెట్టింది. మీరు పెట్టిన ₹1,00,00,000 విత్ ఇన్ నో టైం, ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, జనవరి 28 నుంచి విత్ ఇన్ 1 year టైం ఫ్రేమ్ లోనే దాదాపుగా 57% మీ పోర్ట్ఫోలియో కరెక్షన్ జరిగింది. అంటే మీ ₹1,00,00,000 పోర్ట్ఫోలియో 42-43 లక్షల వరకు కూడా కిందకు పడిపోయింది. అందులోనే మీరు ఎస్డబ్ల్యూపీస్ యాక్టివేట్ చేశారు. అంటే మార్కెట్ కింద పడుతున్నప్పుడు కూడా మీరు మీకున్నటువంటి యూనిట్స్ ని సెల్ చేస్తూనే ఉన్నారు. మార్కెట్స్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు యూనిట్స్ ని మనం అమ్మేసుకొని దాంట్లో ఎస్డబ్ల్యూపీ తీసుకోవడం ఒక తీరు, కానీ మార్కెట్ ఇట్లా కింద పడుతూ వస్తున్నప్పుడు కూడా మీ ఎస్డబ్ల్యూపీ రన్నింగ్ లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కంటిన్యూస్ వాలటాలిటీ, ఎంతో వాలటైల్ గా మూవ్ అవుతూ ఉంది. సో ఫైనల్ గా ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ ఏం చెప్పింది అని అంటే మనం 1 crore పెట్టి రిడిమ్షన్స్ అన్ని చేయంగా ఎంత 1,76,00,000 టోటల్ రిడిమ్షన్ చేయంగా అప్రాక్సిమేట్ గా మన దగ్గర ఇందాక మళ్ళీ 1 crore మిగిలిందని. కానీ ఈ రెగ్యులర్ క్యాలిక్యులేటర్స్ ఏం చెప్తున్నాయి, 3 కోట్ల రూపాయల డబ్బులు మిగిలినట్టు చూపిస్తున్నాయి. ఏది 1.7 crore రిడిమ్షన్ చేసిన తర్వాత. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, యాక్చువల్ 1.76 crore రిడిమ్షన్ చేసిన తర్వాత మన దగ్గర మాత్రం మిగిలింది ₹1,00,00,000. దానికి గల కారణం ఏంటంటే ఈ మార్కెట్ లో ఉండేటువంటి హ్యూజ్ వాలటాలిటీ. ఈ వాలటాలిటీ అనేది విపరీతంగా మన ఇబ్బంది పెట్టింది. సో ఈ వాలటాలిటీలో కూడా మన డబ్బులు రిడిమ్షన్ చేయటం వల్ల మనకి కార్పస్ అనేది గ్రో కాకపోగా మనం ఎంత పెట్టామో అంతకే మిగిలిపోయింది. ఇది 2008 సినారియో. ఇప్పుడు మీకు ఇంకొక సినారియో 2018 ఆ టైంలో ఉంటుంది కదా, అది కూడా చూపిస్తున్నాను. 2017-18 ఆ టైం పీరియడ్. అక్కడ కండిషన్ కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. ఇక్కడ కూడా మార్కెట్ వాలటైల్ గానే మూవ్ అవుతుంది. ఓవరాల్ గా ఇక్కడ కూడా డ్రాడన్ 36% మనం గమనించాం. అంటే ₹1,00,00,000 పెట్టుబడి పెట్టాక 64 లక్షల వరకు కూడా పోర్ట్ఫోలియో డౌన్ అయింది. అండ్ ఆ తర్వాత మీరు ఓవరాల్ గా చూస్తే ఒక 56 lakhs రిడీమ్ చేశారు. ఫైనల్ కార్పస్ 1.43 crore మాత్రమే ఉంది. అండ్ రీసెంట్ కేస్ మన 2024 కేసు, మధ్యలో 2015 మిస్ అయినట్టు అది కూడా చూపిస్తాను అవసరం అయితే. వాటెవర్ 2024 కేసు మీరు చూసినా ₹1,00,00,000 పెట్టుబడి పెడితే మనకి లోయెస్ట్ పాయింట్ 78 లక్షల వరకు కూడా టచ్ అయింది ఎన్ఏవి. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికీ కూడా యాజ్ ఆన్ ప్రీవియస్ డే ఆ డేట్ కి కూడా మీ టోటల్ కార్పస్ 81 లక్షలుగానే మిగిలింది. మీరు ఎంత గట్టిగా ఒక 10,20,000 రిడీమ్ చేసి ఉంటారు. సో వీటన్నిటి కేసెస్ లో మీరు చూస్తే మీరు యాక్చువల్ క్యాలిక్యులేటర్స్ లో ఏదైతే గమనిస్తున్నారో జస్ట్ గూగుల్లో ఓపెన్ చేసి పెట్టేటువంటి ఆ ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్స్ లో ఉండేటివన్నీ కూడా మీకు యాక్చువల్ డేటాస్ ని చూపించవు. అవి కేవలం లీనియర్ గ్రోత్ ని క్యాలిక్యులేట్ చేస్తాయి. మార్కెట్ లో ఉండేటువంటి వాలటాలిటీని అవి క్యాలిక్యులేట్ చెయ్యవు. మరి ఎస్డబ్ల్యూపీ అనేది మంచి ప్రోడక్ట్ అయినా కాదనంటే ఎస్డబ్ల్యూపీ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, బట్ ఇఫ్ యూ యాడ్ విత్ ఎ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. దానికే బకెటింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి గతంలో కూడా చెప్పాను. మన ఛానల్లో కూడా ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీస్ మనం ఎప్పుడో చాలా సార్లు పోస్ట్ చేసాం, బకెటింగ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి. సో ఆ బకెటింగ్ స్ట్రాటజీలో 3 buckets చెప్పాము. ఇప్పుడు అంతా కాంప్లికేట్ చేయకుండా కేవలం 2 buckets. ఆ 2 buckets లో కూడా ఏంటంటే ఒకటి ఎమర్జెన్సీ ఫండ్, మిగతాది డిప్లాయిడ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్. వీటితోటి కంపేర్ చేసాం. సో ఇందులో ఏం చేసామనంటే మన దగ్గర ఉండేటువంటి ₹1,00,00,000 ఫండ్ ని 3 year ఎమర్జెన్సీ ఫండ్ బాస్కెట్ కింద క్రియేట్ చేసాం. సో ఒక 18,91 lakhs ని డెట్ ఫండ్స్ లో పెట్టి 81 lakhs ని ఈక్విటీ బాస్కెట్. సెకండ్ కేస్ 5 year ఎమర్జెన్సీ ఫండ్ దాదాపుగా 33 lakhs ని డెట్ లో పెట్టి ఈక్విటీలో ఒక 66.85 lakhs పెట్టాం. సో ఈ రెండింటి కేసులో ఏం జరిగింది అని అంటే బేసిక్ గా 2008 క్రాష్ టైమ్ తో కంపేర్ చేస్తే యాక్చువల్ గా మనం డైరెక్ట్ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తే మన దగ్గర 1.31 crore మాత్రమే కార్పస్ మిగిలింది యాక్చువల్గా ఇందాక చూసిన దాని ప్రకారం. సో ఈ ప్రకారం అంటే మనం డెట్ లో పెడితే మన దగ్గర ఎక్స్ట్రా 30 lakhs కనబడుతున్నాయి. 5 year బాస్కెట్ లో కూడా అడిషనల్ గా మన దగ్గర 26 lakhs వరకు కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనం డ్రాడౌన్స్ గమనించినా కానీ కంపారిటివ్లీ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ డ్రాడౌన్, ఇక్కడ డ్రాడౌన్ ఎంత ఉందండి, దాదాపు 57% డ్రాడౌన్ ఉంది. అదే మనము 3 year బాస్కెట్ లో కనుక కొద్దిగా డెట్ ఏదైతే పెట్టామో దానివల్ల ఓవరాల్ పోర్ట్ఫోలియో 48% మాత్రమే డ్రాడౌన్ అయింది. అదే 5 year ఎమర్జెన్సీ ఫండ్ బాస్కెట్ ని తయారు చేసుకుంటే 40% కి మాత్రమే మనకు సంబంధించిన డ్రాడౌన్ అనేది క్రియేట్ అయింది. ఫైనల్ వాల్యూలో 3 year ఎమర్జెన్సీ ఫండ్ విన్ అయినప్పటికీ మనకి డ్రాడౌన్ విషయంలో మాత్రం తక్కువ డ్రాడౌన్ తీసుకుంది మాత్రం 5 year బాస్కెట్. అంటే మీకు ఉండేటువంటి రిస్క్ హ్యాబిటేట్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఇయర్స్ కి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయ్యాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో బేసిక్ గా దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ తో ఇంకా బెటర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఎస్డబ్ల్యూపీఏ లేదు, నేను కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. మీరు అట్లా కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళుంటే మీ పోర్ట్ఫోలియో వాల్యూ అద్భుతంగా ఈ గ్రీన్ డాటెడ్ లైన్ లాగా పెరుగుండేది.
దాదాపుగా 6 కోట్ల దాకా పెరిగి ఉండేది, ఏది పెట్టి వదిలేసి ఉంటేనేమో. కాకపోతే మన మధ్యలో ఎస్డబ్ల్యూపీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు అంత గ్రోత్ అనేది యాక్చువల్ గా రాదు. సో వీటన్నిటిలో కూడా గ్రాఫికల్ గా మీరు చూసినట్లయితే 3-year బాస్కెట్ ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నారో అది కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువ రిటర్న్ అయితే ఇచ్చింది. బట్ లోవర్ డ్రాడౌన్ విషయంలో మాత్రం 5-year బాస్కెట్ విల్ ఆల్వేస్ విన్ తక్కువ డ్రాడౌన్. ఎట్ ద సేమ్ టైం 2015 కి సంబంధించిన కేసును మనం గమనించిన సేమ్ 3-year బాస్కెట్ అనేది మనకి బెటర్ అడ్వాంటేజ్ అని కనిపిస్తోంది. అంటే 3-year ఎమర్జెన్సీ ఫండ్ లో ఎక్స్ట్రా 2 lakh రూపీస్ మనకి ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. ఇందులో మనకి యాక్చువల్గా 2015 లో 36% మనకి డ్రాడౌన్ ఉన్నట్లయితే 36 to 37% మనం 3 years పాటు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం వల్ల అది 35% కి కుదించబడ్డది. అదే 5 years ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం వల్ల 33% కి మనకు డ్రాడౌన్ కుదించబడ్డది. సో ఇక్కడ కూడా మీరు గమనించిన ఫైనల్ కార్పస్ 1.33 crore మాత్రమే ఇక్కడ ఉంది కదా, 1.33 or 1.35 crore సమ్. ఓకే, సో బేసిక్ గా మనకి వెన్ కంపేర్ టు ఏ రెగ్యులర్ ఎస్డబ్ల్యూపీ మీరు డెట్ పోర్షన్ యాడ్ చేసుకోవడం వల్లనే మీకు అడిషనల్ కార్పస్ కూడా మిగలటానికి ప్రాబిలిటీ కనపడుతుంది. సో ఇందాక కేసు 1 2008 కేసులో 3-year బాస్కెట్ విన్ అయింది. 2015 కేసులో కూడా 3-year బాస్కెట్ విన్ అయింది. నెక్స్ట్ 2018 కేసు చూద్దాం. సేమ్ కేసు 2018 కేసులో ఏం జరిగింది, 3-year బాస్కెట్ లో 1,95,000 అడిషనల్ రిటర్న్స్ కనపడుతున్నాయి. 5-year బాస్కెట్ లో -4 lakhs కనపడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కన్సాలిడేషన్ తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. లోవర్ కన్సాలిడేషన్ కాబట్టి 5-year బాస్కెట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. సో 3-year బాస్కెట్ ఇక్కడ విన్ అయింది. అదే విధంగా డ్రాడౌన్ లో చూస్తే 36% స్ట్రైట్ అవే మార్కెట్ డ్రాడౌన్, ఆ ఫండ్ డ్రాడౌన్ ఉంటే మనకి డెట్ పోర్షన్ 3-year మెయింటైన్ చేయడం వల్ల 32% కి తగ్గింది. 5-year డెట్ పోర్షన్ మెయింటైన్ చేయడం వల్ల 26% గా తగ్గింది. సో డ్రాడౌన్ విషయంలో ఈ 3 కేసెస్ లో కూడా 5-year బాస్కెట్ అనేది బాగా పనిచేసింది. 3-year బాస్కెట్ మాత్రం ఈ 3 కేసెస్ లో 2018, 2015, 2008 విషయంలో బెటర్ రిటర్న్స్ తీసుకోవడానికి మన 3-year బాస్కెట్ బాగా పనిచేసింది. ఇక్కడ నేను మీకు క్లియర్ గా అర్థం చేసుకోవాలి, కేవలం ఎమర్జెన్సీ ఫండే బకెటింగ్ స్ట్రాటజీ వేరు, మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ రిలేటెడ్ విషయం వేరు. బకెటింగ్ అని అంటే రీఫిల్ చేస్తూ ఉంటాం. ఇక్కడేంటి, ఇనిషియల్ గా డైరెక్ట్ గా ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయకుండా కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకొని ముందుగా దాన్ని వాడి దాని తర్వాతనే మన ఈక్విటీని టచ్ చేస్తున్నామని. ఓకే, నెక్స్ట్ ఇయర్ లోకి ఒకసారి వెళ్దాం. 2024 ఇదే ఫైనల్. ఇది అయిపోయిన తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్పేది ఉంది, కొంచెం వెయిట్ చేయండి. 2024 అంటే కరెంట్ సినారియో, మనం గమనిస్తున్నటువంటి ప్రస్తుత సినారియో. ఇక్కడ కూడా మనకు దాదాపుగా 21% ఆ పర్టికులర్ ఫండ్ డ్రాడౌన్ చూసినట్లయితే 18% 3-year బాస్కెట్, 14.5% 5-year బాస్కెట్ డ్రాడౌన్ ని చూసింది. సో యాక్చువల్ వాల్యూ వెన్ కంపేర్ టు ద యాక్చువల్ ఎస్డబ్ల్యూపీ ఒక 2 లక్షల రూపాయల బెనిఫిట్ 3-year దాంట్లో ఉంది, ఒక 5 లక్షల రూపాయల బెనిఫిట్ మాత్రం 5-year దాంట్లో ఉంది. ఎందుకనంటే మార్కెట్ ఇప్పటికి కూడా ఇంకా ప్రాపర్ గా రికవర్ అవ్వలేదు కాబట్టి కరెంట్లీ సినారియోలో ఈ ఒక్క కేసులోనే 5-year బాస్కెట్ అటు డ్రాడౌన్ విషయంలో కానీ యాక్చువల్ గా ఎక్కువ కార్పస్ ని మెయింటైన్ చేయడంలో కానీ విన్ అన్నట్టుగా కనపడుతుంది. సో మీరు ఓవరాల్ గా చూసిన మీకు ఓవరాల్ డేటాను కూడా ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్ గా చూసినా కానీ మీకు రకరకాల సినారియోస్ లో మీరు గమనించినా కానీ ఎస్డబ్ల్యూపీస్ అనేవి ఎక్కువ డ్రాడౌన్కి గురవుతూనే ఉంటాయి. సో బేసిక్ ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ ని పెట్టుకున్న తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేయాలి, కానీ వెంటనే యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తే మనకి డ్రాడౌన్స్ అనేవి ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఇంకొక డిస్క్లైమర్ ఏం చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కేసెస్ అన్ని కూడా మార్కెట్ పీక్ లో వీళ్ళు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారు అని. ఒకవేళ మార్కెట్ బాటమ్ లో కనుక చేసి ఉంటే కేసు డిఫరెంట్ గా ఉండుండేది. ఎప్పుడు మార్కెట్ టాప్ లో ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ బాటమ్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఒక స్టాండర్డైజ్ ఫార్ములా పెట్టుకొని కొంత ఎమర్జెన్సీ ఫండ్ రిజర్వ్స్ లో పెట్టుకొని ఆ డబ్బులు కొద్దిగా రిడీమ్ చేసుకుంటూ ఎస్డబ్ల్యూపీని ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత స్టార్ట్ చేసుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ అండ్ సేఫ్టీ. అండ్ అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే మనం మనశ్శాంతిని కోల్పోతాం. ఇంతటి వోలటాలిటీ కనుక మార్కెట్ ని మీరు రిటైర్మెంట్ టైంలో ఎక్స్పీరియన్స్ అయితే ఈ 50%, 60% డ్రాడౌన్స్ వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతారు. అందుకే ఫస్ట్ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ దెన్ యాక్టివేట్ యువర్ ఎస్డబ్ల్యూపీ. ఎమర్జెన్సీ ఫండ్ అని అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో కాదు, డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం ఉత్తమమైన పని. ఎందుకు, ఎఫ్డీలో పెట్టుకుని దాని నుంచి తీయచ్చు కదా అని అంటే, ఎఫ్డీలో పెట్టుకున్న తర్వాత మనకు దాని నుంచి వచ్చేటువంటి వడ్డీ మన నెల ఖర్చులకి సరిపోకపోవచ్చు. ఉదాహరణకి 30 లక్షలు మనం ఎఫ్డీలో పెట్టామనుకోండి 5 years కార్పస్ కింద, దాని నుంచి నెలకి 50,000 తీయాలంటే 50,000 వడ్డీ దాని నుంచి రాదు. సో ప్రిన్సిపల్ ని కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో అది మనకి ఇష్యూ అవుతుంది. కాబట్టి ప్రాపర్ గా రిడీమ్షన్ మెయింటైన్ చేయడానికి డెట్ ఫండ్స్ అయితే బాగా హ్యాండిల్ చేయగలుగుతాయి. సో ఏదో ఒక లో డ్యూరేషన్ ఫండ్, లిక్విడ్ ఫండ్ ఇట్లాంటి వాటిల్లో ఏదో పెట్టుకొని
వాటి నుంచి మీకు కావాల్సిన నెల డబ్బులు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ తీసుకొని తర్వాత SWP యాక్టివేట్ చేసినా కానీ మీకు ఒక లాంగ్ టర్మ్ రిటర్న్స్ బెటర్ గా కనపడటానికి లో వాలిటాలిటీ ఉండడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.